నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్, క్షేమంగా ప్రయాణించండి, సురక్షితంగా ఉండండి అనే నినాదంతో బెజ్జంకి ఎస్ఐబి సౌజన్య గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి జూనియర్ కాలేజ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు భద్రత అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి, హెల్మెట్ ధరించాలి, మద్యపానం సేవించి వాహనాలు నడపరాదు, ప్రమాదకర డ్రైవింగ్ చేయకూడదు, ప్రమాదానికి లోకల్ నాన్ లోకల్ అనే తేడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి పేర్లను రాసి డ్రా తీశారు. గెలుపొందిన వారికి హెల్మెట్లు బహుకరించారు. ఈ కార్యక్రమంలో బెజ్జంకి పోలీసు సిబ్బంది, కల్లెపల్లి సర్పంచ్ బిగుళ్ళ మోహన్, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో పొందుపరచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రయాణం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. మన దేశంలో మర్డర్లు, మానభంగాలు అట్లాంటి నేరాల కన్నా ఎక్కువ రోడ్ యాక్సిడెంట్లే జరుగుతుంది. రోడ్ యాక్సిడెంట్ల వలన చనిపోయే ప్రాణాల సంఖ్య చాలా అధికంగా ఉంది. అట్లాంటి సంఘటనలను నివారించడానికి మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ గౌరవ డీజీ మినిస్టర్ టేకప్ చేసిన ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్. ఇందులో భాగంగా ఈరోజు సిద్దిపేట సిపి రష్మీ పెర్మల్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అవర్ ర్యాలీ ఫర్ ఎవ్రీవన్స్ సేఫ్టీ అనే స్లోగన్తో ఉమెన్ అండ్ మెన్ ఇద్దరితో కలిపి ర్యాలీ తీయడం జరిగింది. అరైవ్ అండ్ అలైవ్ అని అంటే సురక్షితంగా మీ గమ్యస్థానాలను చేరుకోండి. సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలంటే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరికి తెలుసు ట్రాఫిక్ రూల్స్. సెల్ ఫోన్ వాడుతూ డ్రైవ్ చేయొద్దు, తాగి నడపొద్దు, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, హెల్మెట్ లేకుండా వెళ్ళొద్దు, లైసెన్స్ కలిగి ఉండాలి, ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు, వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉండాలి, కలిగి ఉండాలి. ఇవేమీ లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించినట్టే. వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ ఏవి, మీ హెల్మెట్ ఏదనంటే మాది లోకలే కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు. లోకల్ అయితే యాక్సిడెంట్ ఏమైనా ఎగ్జంప్షన్ ఇస్తుందా? లోకల్ వాళ్ళకి యాక్సిడెంట్ కాకుండా ఉంటుందా? లోకల్ అయినా ఎక్కడైనా ఖచ్చితంగా చట్టాన్ని పాటించాల్సిందే. యాక్సిడెంట్ అనేది ఎవరికి చుట్టం కాదు కాబట్టి అందరూ చట్టాన్ని పాటించాల్సిందే. వస్తారు కొన్ని యాక్సిడెంట్లు అయినాయి, చెట్టంతా ఎదిగిన పడుకుంటాడు,
వాళ్ళు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయి ఉంటారు. రేపు అతను మంచి జాబ్ చేసి మమ్మల్ని పోషిస్తారు అనే ఆశతో ఉంటారు. కానీ అనుకోని సంఘటన, యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇట్లాంటి వాళ్ళ బాధలన్నీ మేము చూసినాం కాబట్టే ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. భార్య పిల్లలు, పొద్దున పనికని వెళ్తాడు భర్త, సాయంత్రం రాడు, యాక్సిడెంట్లో చనిపోయిండు అనే వార్త. ఇట్లాంటి బాధలు అనుభవించిన వాళ్ళని మేము లైవ్గా చూసాము కాబట్టి అట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎవరికి రావద్దు అని అంటే ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి.